ప్రియులరా, గత కాలంలో రక్షణ సువార్త ఉపదేశ క్రమమును అనుసరించినటువంటి రక్షణ సువార్తలో భాగంగా రక్షణ సువార్తలో దేవుని రాజ్యం అనేటటువంటి భాగం ఉందని, దేవుని రాజ్యముకు తాలూకు అనేకమైనటువంటి విషయాలను మనం గత కాలంలో నేర్చుకున్నాం. దేవుని రాజ్యం అన్నటువంటి దానికి ఒక ప్రాథమికమైనటువంటి ఆ కనీసమైన 4 అవసరతలు ఉన్నాయని, దానికి రాజు ఉండాలి, ప్రజలు ఉండాలి, ఎల్లలుండాలి, చట్టం ఉండాలి అని నేర్చుకోవటం జరిగింది. ఆ చట్టం విషయంలో ధర్మశాస్త్రం కోసం చాలా విషయాలు ఇదివరకు మనం నేర్చుకున్నాం. అట్లాగే దేవుని రాజ్యం అన్నది ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరితో ప్రారంభమైంది, ప్రారంభమైనప్పుడు ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. తండ్రి ప్రారంభించారు, పరలోకంలో ప్రారంభమైంది. అక్కడ తండ్రితో పాటు యేసుప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, అలాగే దేవదూతలు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే దేవుని రాజ్య విస్తరణ అనేటటువంటిది భూమి మీద ప్రారంభమైందని, అది దేవుని రాజ్యం భూమి మీద ప్రారంభమైంది పెంతెకోస్తు పండగ దినంతో కాదు. తొలి మానవుణ్ణి ఈ భూమి మీద దేవుడు ఏర్పరచిన నాట నుండి దేవుడు, మీరు గమనించండి, రాజ్యానికి 4 రిక్వైర్మెంట్ కావాలన్నాం కదా. ఆదాము హవ్వల దగ్గర నుంచే 4 ఉన్నాయా? రాజ్యానికి 4 అవసరతలు ఉన్నాయని తెలుసుకున్నాం కదండి. 4 ఉన్నాయా ఆదాము హవ్వల దగ్గర నుంచి? ఏదైనా తోటలో నుంచి ఉన్నాయా అంటారు, లేవంటారు? నా ప్రశ్న అర్థమైందండి? రెస్పాండ్ అవ్వండి ఒకరు. రాజ్యానికి కావలసినటువంటి 4 అక్కరలు, 4 అవసరతలు ఏదైనా తోటలో ఉన్నాయంటారా, లేవంటారా? పోనీ ప్రశ్న అర్థం కాలేదా? పోనీ మీకు ఆన్సర్ తెలియదా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి, స్పందించండి దయచేసి. వందనాలనా? అమ్మ వందనాలమ్మా, చెప్పండి. మీరే చెప్పండి నా. ప్రశ్న అర్థమైంది కదమ్మా? అర్థం అవ్వలేదన్నా నా బాబు. ఓకేనమ్మా. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రాజ్యానికి ఏముండాలి? 4 అవసరతలు అంటే రాజు ఉండాలి. ఏదైనా తోటలో రాజు ఉన్నాడా? దేవుడే రాజు. దేవుడే రాజు ఉన్నాడు. దేవుడు రాజుగా ఏదైనా తోటలో ఉన్నాడు. పరిపాలించబడే ప్రజలు ఉన్నారా? వెరీ గుడ్. భూభాగం ఉందా? తోట ఉంది. చట్టం ఉందా? ఉంది నా చట్టం. నిబంధన ఉంది కదండి. ఆదాము నిబంధన మీరినట్లు అని ఉంది కదా. అంటే నిబంధన ఉంది, ఎల్లలున్నాయి, రాజు ఉన్నాడు, పరిపాలించబడే వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని రాజు ఏదైనా తోటలో ఉందా? ఏమండి? సో ఈ అంటే ఈ రిక్వైర్మెంట్లు ఏవైతే మనం ప్రధానమైనవి తెలుసుకుంటామో, దాన్ని మనం అప్లై చేసినప్పుడు ఎక్కడి నుంచి రాజ్యం ప్రారంభమైంది అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం, ఇదే సూత్రం. ఎక్కడైనా ప్రశ్న వచ్చిందా, ఈ 4 ఉన్నాయా లేవా అని చూడాలి. సో ఈ క్రమంలోనే దేవుని రాజ్యపు లక్షణాలు కూడా మనం తెలుసుకుందాం. దేవుని రాజ్యపు లక్షణాలు కానివి భోజనము, పానము కాదు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అట్లాగే మరొక ప్రశ్నతో కూడా మనం ముగించుకోవటం జరిగింది. ఆ ప్రశ్నకు జవాబు ఈ సమయంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అసలు దేవుని రాజ్యమే దేవుని సంఘం అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి, దేవుని రాజ్యమే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి సంఘము అని పిలువబడింది అని తెలుసుకున్నాం కదా, మాట్లాడుకున్నాం కదా. అది ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోగలం?
ఒకసారి ఎవరైనా దేవుని రాజ్యమే దేవుడి సంఘం అని మనం ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోగలం? ఇంతకు దేవుని రాజ్యం దేవుడి సంఘం రెండు ఒకటి కాదన్నారు అనుకోండి ఎవరైనా, ఎలా అవుద్దండి? రాజ్యమే సంఘమే అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం మనం? ఈ ప్రశ్న అర్థమైందండి? ప్రశ్న అర్థమైందా? అర్థమైందన్న. కొత్త నిబంధన ప్రకారంగా సంఘమే రాజ్యం. అది ఎలా మనం రుజువుపరచుకోగలం? అది ప్రశ్న. వందనాలన్నా. వందనాలమ్మా. అంటే సంఘం రాజ్యంలో ఉన్న అన్ని సంఘంలో కూడా ఉన్నాయి కదన్నా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడైనా సరే మనం ఈ 4 మనం అప్లై చేసుకోవాలని చెప్పాం కదా. సంఘంలో ఉన్నాయా ఈ 4? పరిపాలించే రాజు ఉన్నాడా? క్రీస్తున్నాడు. పరిపాలించే ప్రజలు ఉన్నారా? విశ్వాసులు ఉన్నారు. చట్టం ఉందా? క్రొత్త నిబంధన ఉంది. ఎల్లలు ఉన్నాయా? సర్వ భూ ప్రపంచం అంతా ఎల్లలు ఉన్నాయి కదా. అలాగే మరి కొన్ని ఆధారాలు కూడా మనకు తెలియాలి. ఎందుకనంటే ఇప్పుడు రాజ్యం గురించి మనకి ఎందుకండి? ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, ప్రజాస్వామ్యాలు ఉన్నాయి కదా, రాచరికపు వ్యవస్థ పోయింది కదా అనేటటువంటి ఆలోచనలు చేయొచ్చు. దట్టు రాజ్యం అన్నది పాత నిబంధనకు సంబంధించిందే కదా, క్రొత్త నిబంధనలో రాజ్యాలు ఎక్కడ ఉంటాయి అన్నటువంటి డౌట్ రావచ్చు. ఇలాంటి సందేహాలన్నిటికీ కూడా మనం సమాధానం తెలుసుకోవాల్సినటువంటి అక్కర ఉంటాయి. రాజ్యమే సంఘమే రాజ్యం అని చెప్పడానికి కొన్ని బలమైనటువంటి రుజువులు ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా మనం చూసినటువంటి 4 ఆధారాలు అప్లై చేయటం మాత్రమే కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి. అవి ఏంటి ఒక్కసారి మనం పరిశీలన చేయగలిగితే చూద్దాం మనం పిల్లరా. ఒకసారి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం? తన సర్వశక్తినిచ్చి దేవుని కాలంలో ఇశ్రాయేల్ రాజ్యం. అది కాదు. ఇప్పుడు ప్రశ్న ఏ ప్రశ్న కోసం వచ్చామండి? ఏ ప్రశ్నలో ఉన్నాం? సంఘము దేవుని రాజ్యం. రాజ్యమే సంఘమా, సంఘమే రాజ్యమా కాదా అని తెలుసుకునే క్రమంలో ఈ రెఫరెన్స్ దగ్గరకు వచ్చాం. ఏమని చదివారు సిస్టర్ అక్కగారు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభుల వారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, సంపాదించిన రక్తంతో సంపాదించింది ఏమని రాయబడింది ఇక్కడ? సంఘం సంపాదించాడు. రక్తంతో ఏం సంపాదించాడు? సంఘం సంపాదించాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు కొత్త. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు కొత్త. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలు. ఓకే, చాలక గమనించండి. ఇక్కడ మనం అపొస్తలుల కార్యంలో తెలుసుకున్నది ఏంటంటే యేసు ప్రభుల వారు రక్తం ఇచ్చి కొన్నది సంఘం అని చూసాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం వచ్చేసరికి రక్తం ఇచ్చి కొన్నది ఏమని చెప్తున్నారు? రాజ్యం. నీ రక్తం ఇచ్చి రాజులా చేశావు అనుందా లేదండి? దేవునికి ఒక రాజ్యంగా చేసేవారు లేదా? రిఫరెన్స్ చెప్పండి అన్న. సారీ. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలమ్మ.
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. అక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటిది రాజ్యం కొన్నావు రక్తం ఇచ్చి అని. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఉన్నది సంఘం కొన్నావను. ఇంతకు రక్తం ఇచ్చి కొన్నది రాజ్యమా సంఘమా? సంఘమే రాజ్యము, రాజ్యమే సంఘము. అంతే, రక్తం ఇచ్చి కొన్నది. అందుకే మీరు గమనించగలిగితే అక్కడే ఒక మంచి మాట ఉంది. ప్రకటన గ్రంథం 9-10 వచనాల్లో రాజులుగాను యాజకులుగాను చేశాడు. అసలు యాజకత్వం ఎక్కడండి? సంఘంలో కదా ఉండదు. రాజులు ఉన్నది రాజ్యంలో, యాజకులు ఉండేది సంఘంలో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ యాజకులు అనగానే మేము కొత్త నిబంధనలో యాజకులు ఏంటండి అంటారు. ఆ డౌట్ కూడా రావచ్చు. పాత నిబంధనకు సంబంధించింది కదా యాజకులు అంటే, కొత్త నిబంధన ఏం సంబంధం అని అనుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ డౌట్ కూడా వచ్చింది ఎవరికైనా? ఏమండి ఒకసారి మాట్లాడండి. యాజకులు అంటే పాత నిబంధనకు సంబంధించింది కదా, కొత్త ఏం నిబంధనలో రాలేదు. యాజకులు ఇట్టి యాజకుడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అంది కదన్నా యేసుప్రభు గురించి. వెరీ గుడ్ అమ్మా. సో అంటే అది ఆయన పాత నిబంధనల క్రింద ఉన్నాడు కదమ్మా, ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు. మనకి ఎలా అప్లై అవుతుంది? క్రీస్తుకి అప్లై పక్కా అవుతుంది. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తి కదా, యూదుల్లో నుంచి శరీరమును బట్టి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభువుని మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు మనకు అప్లై అవుద్దా, మనం ఎట్లా యాజకులు అవుతా అనేది ప్రశ్న. అప్పుడు వారు యాజకులు, ఇప్పుడు బోధకులు. ఇంకా డైరెక్ట్ గా యాజకులమా కాదా? మనల్ని కొత్త నిబంధనలో యాజకులను చెప్పబడిందో లేదా చెప్పండి. చెప్పబడింది అన్న. సమూహము అని 100% మనం ఎన్నోసార్లు చదివాం కదండి. పేతురు ఒకసారి గారు చూద్దామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏమనుందో. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి, అక్కడ చాలా క్లారిటీగా మనకు ఏమర్థం అవుతుంది అంటే, మనం కూడా యాజకులమే అనేటటువంటి విషయం ఇక్కడ గమనించాలి. చూడండి, సో కొత్త నిబంధనకు వచ్చినటువంటి మనం కొత్త నిబంధన యాజకులం మరవకూడదు. క్రైస్తవులందరూ కూడా యాజకులే. అంటే 2 రోల్స్ ఉన్నాయి మనకి. దేవుని పిల్లలకి 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి రాజు పాత్ర పోషించాల్సిందే, 2 యాజకత్వపు పాత్ర పోషించాల్సిందే. 2 పాత్రలకు డ్యూయల్ రోల్ అంటారు కదా, ద్విపాత్ర. 2 పాత్రలు పోషించాల్సినటువంటి ఆవశ్యకత దేవుని పిల్లలుగా మనకు ఉంది అనేది మనం ఇప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి పిల్లరా, రాజ్యము సంఘము 2 వేరు వేరు కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో రాజ్యము అని పిలువబడినటువంటిదంతా కూడా కొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘము అని పిలువబడింది. గమనించండి. అలాగే మనకు ఒక సందేహం రావాలి. ఈ దక్షిణ రాజ్యంగా పిలువబడింది అంటే రాజ్యం మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలీల ఐక్యరాజ్యం అనేది ఏర్పాటైంది. ఎవరి నేతృత్వంలో? ఏమండి, ఎవరు తొలి రాజు? ఇశ్రాయేలీలందరికీ తొలి రాజు ఎవరండి? ఐడియా ఉందా మీకు? సౌలు రాజు గారు. ఆయన ఆ కీషు కుమారుడిగా, బెన్యామీను గోత్రికుడిగా ఉన్నటువంటి ఆయన ఐక్య ఇశ్రాయేలు తొలి రాజుగా ఆయన విరాజిల్లాడు. ఎన్నేళ్ళు చేశాడు అండి పరిపాలన? ఐడియా ఉంది ఎవరికైనా? 40 సంవత్సరాలు. 40 years చేశాడు. వెరీ గుడ్ అమ్మా. సో ఈ ఐక్య ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని ముగ్గురు అంటే ఉమ్మడి, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని మనం పిలుస్తూ ఉంటాం కదా. ఇంతకుముందు ఉమ్మడి మద్రాసు అని పిలిచేవాళ్ళు. తెలుసా అండి మీకు? ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు మనం ఎక్కడున్నాం? చెన్నైలో, మద్రాసులో ఉన్నాం. మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం.
ఇప్పుడు తమిళనాడు అనేది వచ్చింది. అప్పుడు తమిళనాడు కాదు దాని పేరు. మద్రాసు రాష్ట్రం. హ్మ్. ఇప్పటికీ మాకు కడప జిల్లాలో రోడ్డు ఉంది. అంటే చెన్నైకెళ్ళే రోడ్డు. ఏమని రాసుంటారో తెలుసా? మద్రాస్ రోడ్ అని అంటారు. మద్రాసు రోడ్డు అని కూడా అంటారు. కాబట్టి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి మాట ఒకనాడు మనం అనేవాళ్ళం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి మాట మాట్లాడి ఇప్పుడు లేటెస్ట్‌ది ఇంకోటి ఉంది. జిల్లాలు కూడా విభజించారు కదా! ఒకప్పుడు ఉమ్మడి కడప జిల్లా అని అనుకునేవాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే జిల్లాలు కూడా బైఫర్కేట్ అయిపోయాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉమ్మడి రాజ్యంగా, సమైక్య రాజ్యంగా ఇజ్రాయెల్ సామ్రాజ్యం ఉండినప్పుడు ఆ ఉమ్మడి రాజ్యాన్ని ముగ్గురు సేమ్ కాలం పరిపాలించారు. అంటే సౌలు రాజు గారు దావీదు సొలొమోను 40 ఏళ్ళు పరిపాలించారు. దావీదు గారు 40 ఏళ్ళు పరిపాలించారు. సొలొమోను గారు 40 ఏళ్ళు పరిపాలించారు. ఇలా 120 సంవత్సరాలు ఈ ముగ్గురు చేత ఈ ఐక్య ఇశ్రాయేలు రాజ్యం పరిపాలించబడిన తర్వాత సొలొమోను గారి కుమారుడు ఉన్నాడు. ఆయన పేరే రెహబాం. సొలొమోను గారి కుమారుడు రెహబాం. ఆయన దగ్గర నుంచి ఏమైపోయిందంటే రాజ్యము నిలువున 2 విభాగాలుగా విడిపోవటం జరిగింది. అలా విడిపోవడానికి కారణం కూడా ఏమిటి అంటే ఈ దేవుని మందిరాన్ని కట్టించే సమయంలో నిజంగా దేవుడి మీద అంత భక్తిభావం ఉంది వాళ్ళకు అని చెప్పడానికి అత్యద్భుతమైన ఉదాహరణ అండి. దేవుడి మందిరం 40 సంవత్సరాలండి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినటువంటి ప్రతి పైసా దావీదు గారు దేవుడి మందిరం కోసం తన సొంత ఖర్చు, ఆయన దగ్గర ఉన్నటువంటి అదే పాకెట్ మనీ అని చెప్పొచ్చు కదా, సొంత ఆస్తిని కూడా దానికోసం పెట్టేశాడండి. వీళ్ళకి ఎంత పిచ్చోళ్ళు అంటారండి. అలాంటి పిచ్చి రావాలి మనకి దేవుడు అంటే ఒక రోజుకి. ఎంత పిచ్చోడు అంటారండి దేవుడు అంటే దావీదు గారు. దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు అంటే అంత సులభమైన ట్యాగ్ కాదు అది. అంత ఈజీగా వచ్చి పడేది కాదండి అది. నీ చేతులు రక్తంతో నిన్నున్నాయిరా, నువ్వు కట్టొద్దు అని దేవుడు అంటే మనలాంటి వాళ్ళు కనుక ఉండుంటే అక్కడ బంపర్ ఆఫర్ వచ్చింది అనుకుంటాం. మనం ఏదో కమిట్ అయిపోయాం, నోరు జారిపోయాం, సుక్కున అనేసాం. అయ్యయ్యో అట్లా అనకపోయి ఉంటే, అలా చెయ్యకపోయి ఉంటే ఎన్ని కోటాను కోట్ల రూపాయలు డబ్బులు మిగిలిపోయాయి అని బాధపడుతూ ఉన్నప్పుడు సర్లేనైనా నువ్వు వద్దునైనా అనే పరిస్థితి వచ్చిందండి. ఎంత బాగుంటుందండి. ఏదో లోకంలో సామెత ఉంది, వెతకపోయినటువంటి తీగ కాలికి తగిలిద్దే అన్నట్టు. ఎట్లబ్బా మనం ఏదో మాట ఇచ్చేసాం దేవుడికి, కమిట్ అయిపోయాం, ఆవేశంలో మాట చెప్పేసాం, ఇప్పుడు ఇది నష్టంతో కూడిన పరిస్థితి ఏంటట్టుంది, సవాలుకరమైనట్టుంది, చాలా ఖర్చుతో కూడినట్టుంది అన్నటువంటి ఆలోచన చేస్తున్న సమయంలో ఏం అవసరం లేలే అని అంటే ఎంత బాగుంటుంది. దేవుడు ఆ మాట అన్న తర్వాత అండి, ఓకే నా చేతులు కదా రక్తంతో ఉన్నది, చేతులు మారుతాయి అంతే, నా కొడుకు చేతులతో కట్టిస్తా. నా చేతులు రక్తంతో ఉన్నాయన్నా కదా ప్రభా, నేను కట్టను, కానీ నా కొడుకుతో కట్టిస్తా. కొడుకు కూడానండి తండ్రికి తగ్గ తనయుడు, ఆనిముత్యం. తను కూడా సంపాదించింది, ప్రజలందరి దగ్గర తీసుకున్నది, వీళ్ళందరితో కలిపి ఒక దేవునికి మందిరం, దేదీప్యమానమైన మందిరం కట్టాడు. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటది, అరే ఇలాంటి మహనీయుల సరస్సును మనం ఎప్పుడు చేరుతామని. అంటే ఇది ఇప్పుడు బంగారు దేవాలయం కట్టేయాలనే ఆశని కాదు చెప్పేది. దేవుడు అంటే కార్యక్రమం ఒకటి పట్టుకుంటేనండి, నేను ఎప్పుడు మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఏమనంటే మనకు మించిన కుబేరుడు, మనకు మించిన ధనవంతుడు దేవుడి పని పట్టుకుంటే ఎవరు ఉండకూడదు. అంత రిచ్గా చేయాలి అని అనిపిస్తుంది. అదేనండి దేవుడు అంటే పిచ్చి.
ఎందుకంటే మన సొంత వాళ్ళకి పని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డల కోసం ఏమైనా చేయాలనుకోండి, ఎట్లా చేస్తాం? చాలా చాలా ఎట్లా శ్రద్ధగా చేస్తాం? చేస్తాం. ఇష్టపడతారు మైండ్గా చేస్తాం. చేస్తాం. లైన్లో ప్రేమానందం గారు ఉన్నారు. 18వ తారీఖు 18వ తారీఖు కదా ప్రేమ? 18వ తారీఖున కూతురికి 18 మొదటి పుట్టినరోజు చేశాడు. ఏనా? 18 గురువారం. 18వ తారీఖు 18వ తారీఖు కూతురికి ఫస్ట్ బర్త్డే చేశాడు. ఆల్రెడీ ఊగే నక్కలా ఉన్నాడు. దాని మీద పెద్ద తాటికాయ పడింది దాని పుట్టినరోజు అని. అయినా గ్రాండ్గా చేశాడండి. పెద్ద కేక్ తెప్పించాడు, పెద్ద దైవజనుడిని తెప్పించాడు, కార్యక్రమం జరిగించాడు, బాగా చక్కగా జరిగించాడు. అంటే పరిస్థితులు పర్లేవు, కానీ కూతురు మ్యాజిక్ కూతురు కొడుకు ఇవన్నీ అండి మనిషికి ఎక్కలేని ఎనర్జీని తీసుకొచ్చి పెడతాయి. అదే మ్యాజిక్. కానీ ఇప్పుడు దగ్గరలో మన క్రిస్మస్ ఉంది కదా, క్రిస్మస్ ఉంది, మన దగ్గర ఏం లేవు, కానీ బిడ్డలను చూడగానే ఏమనిపిస్తుంది? పెట్టాలనిపిస్తుంది. పోయినా తీసుకొచ్చి పెట్టేద్దాం. క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. ఆ టైంలోనైనా మనం బిడ్డలకి తీసిపోతే ఎట్లా? సాహసం, ప్రేమించిన వారి కోసం సాహసం చేయాలనిపిస్తుంది. లేకుండా అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలనిపిస్తుంది. ఊరికే ఉండబుద్ధి కాదు. అరే దేవుడి పని మీకు తెలియదండి, ఎంత ఉంది తెలుసా చేయాలనుకుంటారండి. అసలు మనం ఎంత వెనకబడి ఉన్నామంటే ఆయన పని విషయంలో నాకు తెలుసు. లోపల అగ్నిపర్వతం లాంటి బాధలు లోపల ఉన్నాయి. ఎవరైనా అడుగుతారేమో చూద్దాం అనుకుంటూ ఉంటాను. ఎవరు అడుగుతారు? అందుకే నేను సాధ్యమైనంత వరకు ఏం చేస్తుంటానంటే, ఎప్పుడెప్పుడు సమకూరుతుందా అప్పుడు దాన్ని బలేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాను. సర్లేండి, ఎప్పుడు అట్లే ఉంటుంది ఆ లోకం, ఎప్పుడు అలాగే ఉంటారు. మంచి రోజులు ఇంకా మనకు అందరు కలిసి వచ్చే రోజులు కూడా దేవుడు ఇస్తాడు. అప్పుడు ఇంకా ఘనంగా మనం చేస్తాం అన్నటువంటి ఆశ నాకు ఉంది. ఏది ఏమైనా ఆ మహనీయులు నిజంగా వారి అడుగుజాడలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. వాళ్ళ యొక్క వారసత్వం మనం కొనసాగించాల్సినటువంటి లెగసీని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ ఐక్య ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఆ దేవుడి మందిరం కోసం వీళ్ళు అద్భుతమైనట్టు కట్టిన సమయంలో ఎన్నో పన్నులు కట్టాల్సి వచ్చింది. జనాలు ఎంతో డబ్బును దారపోయాల్సి వచ్చింది. వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు వచ్చారు. సందర్భంగా ఒక విధంగా చెప్పాలంటేనండి, దేవుడు చాలా సందర్భాల్లో నన్ను నువ్వు ఇవ్వు, కొత్త నిబంధనల దారాలంగా ఇవ్వు ఇవ్వు ఇవ్వరు ఎందుకంటాడంటే మనకు తెలియదు. ఈయన ఇమ్మంటున్నాడే, మనకు అది నచ్చంది అనుకుంటాం. ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు లేవొస్తుందండి. లేవొస్తేనే దేవుడి మీద ఆధారపడతాం. ఇచ్చినప్పుడు లేకుండా పోతా లేదా? తగ్గుతుందా లేదా? దేవుడికి ఇచ్చినప్పుడు. ఇచ్చినప్పుడు తక్కువ అవుతుంది. తక్కువ వస్తేనే మనం ఆయన వైపు చూసే రకాలు. లేకపోతే ఏమన్నా అంత సమృద్ధి ఉంటే ఆయన పట్టించుకునే రకాలు మనం. అదండి. ఇప్పుడు పేద విధవరాలు ఉందంటే జీవనం అంతా ఇచ్చేసింది. ఇప్పుడు ఆ పోషణ ఎవరు? దేవుడి మీద ఎవరి కోసం చూస్తుంది ఇక? దేవుడే ఇక. మనం ఎందుకు దేవుడు చూడడం లేదు తెలుసా అండి? మన దగ్గర ఇంకో దేవుడు ఉన్నాడు. ఎవరా దేవుడు? డబ్బు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నంత వరకు అసలు దేవుడు గుర్తులేడు మనకి. అందుకే దాన్ని కరగిస్తే నోరు మూసుకొని ఆయన మీద ఆధారపడతాం. సో అంత అయిపోయిన తర్వాత అండి, ఈ రాజ్యం అదే మందిరం కట్టిన తర్వాత సొలొమోన్ గారు కుమారుడు దగ్గరికి వెళ్తారు పెద్దలందరూ. ఆయనతో పాటు వాళ్ళ నాన్నగారితో పాటు జీవించినటువంటి తన తండ్రి సమానమైనటువంటి పెద్దలందరూ వెళ్తారు. వెళ్ళి, అయ్యా మరి మీ నాన్నగారు భారాలు పెట్టారు, మంచి మంచి కాడి మోసాం మేము ఇప్పటిదాకా, ఆల్రెడీ మందిరం నిర్మాణం అయిపోయింది కదా, కొంచెం తగ్గించండి, మా మీద దయ చూపించండి. ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా
అని అన్నప్పుడు ఓకే. మీరు ఎళ్ళిరండి 3 రోజుల తర్వాత రండి నేను నా డెసిషన్ చెప్తానంటాడు. రాజులు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా స్పాట్ స్పాట్‌లో డెసిషన్ తీసుకున్నా చెప్పరండి. రాజగుణం అది. రాజగుణం ఏంటంటే స్పాట్‌లో వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఒకవేళ ఈవెన్ అన్నీ తెలిసినా డెసిషన్ తీసుకున్నా కూడా చెప్పరు వాళ్ళు. ఏమంటారంటే టైమ్ ఇచ్చి మళ్ళీ రండి అంటారు. అది మాకు ఇన్స్‌పెక్షన్స్‌కు ఆఫీసర్స్ వస్తూ ఉంటారు స్కూల్స్‌కి. ఎన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా ఏదో ఒక మాటని పోవాలట. ఎందుకు? ఆఫీసర్ అంటే అంతే. ఆఫీసర్ అంటే అంతే. అట్లాగా రాజుగారి దగ్గరకొచ్చి ఈ విషయం అడిగినప్పుడు ఓకే. మీరెళ్ళండి. అందులో దట్టు ఆర్థికపరమైనటువంటి విషయం గదండీ! రాజ్యంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆహ్, టక్కుమని మనం మాట ఇచ్చేసేటువంటి పరిస్థితులుంటే దాని వెనుక పర్యవసానాలు చాలా ఆలోచన చేయాలి. ఎందుకంటే చిన్నది గాదు గదా! ఒకరిద్దరిది విషయం గాదిది. లక్షల మందితో కూడినటువంటి వ్యవహారం. ఆచితూచి అడిగారు. 3 డేస్ తర్వాత రమ్మన్నారు. పెద్దలందరిని పిలిపించారు ఫస్ట్ టైమ్ సార్ రెహబామ్ గారు. ఏంటి ఈ విధంగా అంటున్నారు? రాజ్యంలో ఉన్న పెద్దలందరూ శిస్తులు అవన్నీ తగ్గించాలి, భారం తగ్గించాలి అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఏం చేద్దాం అనంటే, "అయ్యా! నిజమేనయ్యా! వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయముంది. మీరు తప్పనిసరిగా తగ్గించండి" అని మీ మీ పేరుని బాగా గుర్తుపెట్టుకుంటారు. మీ నాన్నగారికి, మీ తాతయ్యకి వాళ్ళు తోడున్నట్టు నీకు తోడుంటారు. నీకు దాసులవుతారు బాగా. మంచి హెల్పర్స్‌గా ఉంటారయ్యా అనంటే, "ఓకే. మీరు పోండి" అంటాడు. అక్కడ గూడా రాజసం, రాజదర్పం కలిగి ఉన్నాడు రెహబామ్ గారు. ఎందుకంటే సొలొమోన్ గారి కడుపున పుట్టినోడు గదండీ! చిన్నోడేంటి? ఆ! సొలొమోన్ గారి కడుపున పుట్టినోడు గదా! కాబట్టి పెద్దలు కూడా పంపించేసాడు. తర్వాత తనతో పాటు పెరిగినటువంటి తన స్నేహితులను పిలిపించినప్పుడు వ్యవహారం చెడిపోయింది. ఇక్కడ గూడా మనకొక గుణపాఠం దేవుడు నేర్పిస్తున్నటువంటిది. ఈ ఈ పాఠాల గురించి నేర్చుకుంటూ పోయేటప్పుడే మనకు జీవితానికి సంబంధించిన సారవంతమైన విషయాలు తెలియాలి. తనతో పాటు పెరిగినటువంటి తన స్నేహితుల్ని పిలిపించుకొని, "ఏంట్రా మరి ఈ విధంగా అంటున్నారు పెద్దోళ్ళంతా కూడా. మీరేమంటారు చెప్పండి" అంటే, "అరేయ్! అస్సలు తగ్గదురా." తన ఫ్రెండ్స్ రెహమాన్ గారితో చెప్పినటువంటి మాట, "నువ్వు తగ్గే పరిస్థితి పెట్టుకోవద్దు. మీ నాన్న ఆహ్, చిటికెన నడుము కంటే నీకు చిటికెన వేలే ఎక్కువయ్యేటట్టుగా చెయ్యి. మోయలేని భారాలు పెట్టు. బీభత్సంగా పన్నులు పెంచు. దుమ్ము లేపేయి" అన్నట్టు చెప్తే ఆయన ఎవడి ఆలోచనలు తీసుకున్నాడు అనుకుంటున్నారు రెహబాం గారు? స్నేహితుల తనతో పాటు పెరిగినటువంటి తన స్నేహితుల మాటనే తీసుకున్నాడండి. తను తీసుకున్నాడు. అందుకే హ్మ్. నేను యవ్వనస్తుల గురించి పాట రాశానండి. అదే ఇప్పుడు మనం పనిలో చాలా వెనకబడి ఉన్నా అని చెప్తున్నాను గదా! దానిలో ముఖ్యంగా ఈ పాటల పరిచర్య. దాదాపు 10 పాటలు రెడీగా ఉన్నాయి. కానీ పాట బయటికి రావాలంటే ఖచ్చితంగా పైసలు గావాలి. అందుకే అవన్నీ రెడీ చేసి పెట్టుకొనున్నాను నేను. ప్రార్థన చేస్తున్నా. సంఘాలకు తెలియపరుస్తున్నా. లేత ప్రాయములో నీవుండగా ఓ తమ్ముడా, నీ అభిప్రాయమే ప్రియముగా ఉండునంట. ఎవరి మాట వినరోళ్ళు. ఎవరి మాట వింటారు? యవ్వనం మాట వింటారు. అది వాడి మాట కావచ్చు, వాడి స్నేహితుల మాట కావచ్చు. అందుకే లేత ప్రాయములో నీవుండగా ఓ తమ్ముడా, నీ అభిప్రాయమే ప్రియముగా ఉండు. మరి బుద్ధి నేర్పే పెద్దల మాటలైతే ఎట్లా ఉంటాయి? అది కూడా రాశా. పీక్కు తినే గద్దల మాటలు అనుకుంటారట. అందుకే పెద్దల మాటలు ఏం రుచించలా. ఆ పిల్లోడికి వాళ్ళకి రుచించలే. ఏవండీ ఆహ్, ఒకటి పాప ఉందండి. అత్త కూతురు. నేనే చిన్నప్పటి నుంచి దాన్ని ఎత్తుకొని పెంచాను నేను. ఏం చేసింది అనంటే గేమ్స్, స్పోర్ట్సు సందర్భంగా బయటి జిల్లాలకు వెళ్ళిపోయింది. హాకీ ప్లేయర్ అమ్మాయి. వెళ్ళిపోయింది.
వేరే వాడితో లవ్లో పడింది, తిరిగింది, కడుపు తెచ్చుకుంది, అబార్షన్ చేసుకుంది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు పంచాయతీ పెద్దల దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మా సరే జరిగింది జరిగిపోయింది. వాడిని చూస్తూ ఉంటే మాకు ఎవరికి నమ్మకంగా అనిపించట్లా, మంచోడు కాదేమో అనిపిస్తుంది, వదిలే అని చెప్పారు. అమ్మ చెప్పింది, అక్కలు చెప్పారు, అన్నయ్య చెప్పాడు. నేను మామయ్య స్థానంలో ఉన్నాను, ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నాను. ఈ రెండు పాత్రలు పోషిస్తూ కూడా ఉండి చెప్పాం. కానీ అది ఏం చెప్పిందో తెలుసా? మీరు ఎన్ని చెప్తారో చెప్పండి, నాకు వాడే కావాలి. లోకమంతా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆడబిడ్డల తల్లిదండ్రులు. మాకు ఈ ఊర్లో, కోడూరులో నేను పనిచేస్తున్నటువంటి ఊర్లోనండి, దాదాపు తల్లిదండ్రులకు అండి ₹1,00,00,000 ఆస్తి ఉంటుంది మినిమం. పాప ఒక్కటే కూతురు ఉంది, చూడ్డానికి కొందనకు బొమ్మలా ఉంటుంది బిడ్డ, ముట్టుకుంటే కండిపోద్ది అన్నట్టుగా ఉంటుంది అమ్మాయి. లేటెస్ట్గా చదువుకుంటున్న బిడ్డ, నర్సింగ్ చేస్తుంది, తిరుపతిలో BSc నర్సింగ్ చేస్తున్న పిల్ల హాస్టల్లో ఉన్నది. అది ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుంది. అమ్మా నాన్నలు చూస్తేనండి అసలండి వాళ్ళ ముఖంలో నెత్తురు చొక్కలేదండి. ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు అట్లా మారిపోయారు. అట్లా జరుగుతోంది ఈరోజు ప్రపంచంలో. ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడి పిల్లలు, మీరు పిల్లల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ మనం ఎవరు కలిగి ఉండకూడదు, మర్చిపోకండి. ఏమని, మా పిల్లలు అట్లా చేయరు, ఇట్లా చేయరు, ఇవన్నీ వద్దు, అది మంచి విషయం కాదు. జాగ్రత్త పడాలి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా జారిపోయే పరిస్థితులు ఉంటున్నాయి ఈ రోజుల్లో. అసలే పట్టించుకోకుండా ఎవరు ఉండకండి దయచేసి. రాజ్యం నిలువున చిల్లిపోయిందండి. తన వయసు ప్రాయం అది అలాంటిది, ప్రమాదకరమైంది. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురని దేవుడు చెప్పిన మాట. అయిపోయింది. ఇదే స్టేట్మెంట్ ఇచ్చేసాడు రెహబాము, నేను తగ్గని ఇంకా పెంచుతాను బాధలు అని అంటే, ఇక నీకు మాకు పాలు లేదని చెప్పి 10 గోత్రాల వాళ్ళు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతారు, రెహబాం గారికి. అప్పటి నుంచి ఉత్తర రాజ్యం, 10 గోత్రాల ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యం అని పిలువబడింది. 2 గోత్రాలు అంటే తను రెహబాము గారు ఉన్నటువంటి గోత్రం యూదా గోత్రంతో పాటు బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలతో ఉన్నటువంటి రాజ్యం దక్షిణ రాజ్యంగా పిలువబడుతూ దాన్ని యూదా రాజ్యంగా కూడా చెప్పబడింది. సో 10 గోత్రాలతో ఇశ్రాయేల్ రాజ్యం ఉత్తర రాజ్యంగా, 2 గోత్రాలతో యూదా రాజ్యం దక్షిణ రాజ్యంగా అప్పటి నుంచి బైఫర్గేట్ అయ్యి పరిపాలించబడుతున్నటువంటి పరిస్థితులు. ఇలా 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 ముందుకు పోయే కొద్దీ ఏం జరిగింది అంటే, ఒకానొక సమయాన్ని యూదా రాజ్యాన్ని ఎవరికి అప్పగించడం జరిగింది దేవుడు? ఐడియా ఉందా మీకు? యూదా రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? ఎవరికి ఐడియా లేదు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? సో ఇవంతా కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. టోటల్ బైబిల్ అంతా ఒక పిక్చర్, అంటే ఒక సారాంశంగా మనకు తెలియాల్సినటువంటి అక్కరుంది. ఆదాము గారు అవ్వలతో మొదలుకొని మన దాకా ఏంట్రా సంగతి అని ముందు మన పిల్లలకి చెప్పాలంటే అన్ని రాజులకు అప్పు చెప్పండి అన్న, అన్ని రాజులకు కానీ బ్రేక్. అదే వెరీ గుడ్ అమ్మా, అన్ని రాజులకు అప్పగించారనేది ఓకే, మంచి ఆన్సర్ అది. ఎవరు అన్ని రాజులు అంటే, యూదా రాజ్యాన్ని బబులోను చెరకు అంటే నెబుకద్నెజరు రాజుకి అప్పగించేయటం జరిగింది.
ఈ ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఈ 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని అష్షూరు రాజుకు అయినటువంటి సన్హెరీబు అనేటువంటి అష్షూరు రాజుకు అప్పగించేది దీన్ని. సన్హెరీబు లేదంటే రబ్షాకి. సన్హెరీబు రాజు యొక్క సైన్యాధిపతి రబ్షాకిలండి. కాబట్టి అష్షూరు చెరకి ఇశ్రాయేల్ రాజ్యం 10 రాజ్యాలని 10 గోత్రాల వారిని అప్పగించేస్తే యూదా వారిని నెబుకద్నెజరు రాజుకి బబులోను చెరకి పంపించేస్తాడు. ఇప్పుడు చెరలో ఉన్నారు కదా, రాజ్యం ఎక్కడుంది ఇప్పుడు? ఇది డౌట్ రావచ్చు మనకి. ఇదంతా ఎందుకంటే సందేహం కోసం. ఈ లింక్ అనేది మనకు తెలియకపోతే, అంటే రెహబాం గారి తర్వాత రాజులు, యూదా రాజులు వచ్చేసారు కొంతమంది. వాళ్ళు యూదా రాజులు 1900 అనుకుంటారు. అలాగే ఇశ్రాయేల్ రాజులు వచ్చారు, ఒక 20 మంది దాకా వచ్చారు. వీళ్ళ తర్వాత యూదులందరూ బబులోను చెరకు వెళ్ళిపోతే ఇశ్రాయేల్ అందరూ అష్షూరు చెరకు వెళ్ళిపోతారు. మరి చెరలో ఉన్నారు కదా, రాజ్యం ఎక్కడుంది మరి అప్పుడు? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఎందుకంటే అవును మధ్యలో పోయింది, మళ్ళీ వచ్చింది. అంటే దేవుడు చేయు పనులు ఎలాంటివని రాయబడిందండి బైబిల్లో? శాశ్వతములు అని రాయబడింది. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములైనప్పుడు ఆయన రాజ్యము శాశ్వతంగా ఉండాలి కదా, ఆయన సింహాసనం తరతరములు ఉండాలి కదా. మధ్యలో ఏంటి బ్రేక్లు ఏంటి? అంటే ఎవడన్నా వచ్చి తీసుకెళ్ళిపోతే రాజ్యం లేకుండా పోద్ది అనుకుంటారా? ఇదే మనకు తెలియాల్సిన విషయం. ఎక్కడే గాని దేవుని రాజ్యం ఇసుమంతా కూడా కదలదు. నాడు మొదలైంది పరలోకంలో మరలా పరలోకానికి వెళ్ళిపోవటం తప్ప మధ్యలో ఎక్కడ ఏ బ్రేక్స్ ఉండవు. మరి న్యాయాధిపతుల కాలంలో చాలా మంది రాజులు పరిపాలించారు కదా, చాలా మంది జాతులు పరిపాలించాయి కదా. ఇశ్రాయేలీలు దేవుడు పరిపాలించలేదు కదా తన ప్రజలని. అలాగే ఇప్పుడు కొందరు అష్షూరు చెరకెళ్ళారు, కొందరు బబులోను చెరకెళ్ళారు కదా. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రశ్న వస్తే అప్పుడు మనం తెలియాల్సినటువంటి జవాబు చూద్దాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి ఇది. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం నుండి. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద నున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. అర్థమవుతుందండి? ఈ మాట మీకు ఇక్కడ స్టేట్మెంట్ మనకు అర్థం అవ్వాలి. అంటే ఎవరికి, అంటే ఇప్పుడు బబులోను చెరకెళ్ళారంటే ఏంటి అర్థం? అది దేవుడిస్తే జరిగింది. అది అష్షూరు చెరకెళ్ళారంటే అర్థం ఏంటి? దేవుడే అది ఎవరికి ఇవ్వడం న్యాయమని అనిపించిందో వాళ్ళకి ఇచ్చాడు. నేను చెప్పాను ఇంతకుముందు, ఈ మధ్య కాలంలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవుని బిడ్డలేడు అని బాధపడుతూ, ఎవరు అన్ని జనుడు వచ్చేసాడు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు దేవుని పిల్లల్లో చాలా మంది ఉన్నారు. ఇంకా ఏం చూసాం మనం? సెంట్రల్లో దేవుని బిడ్డ వస్తాడు అనుకున్నాం. దేవుని బిడ్డ అంటే ఎవరని? సెంట్రల్ గవర్నమెంట్. మనం దేశమంతట్లో దేవుని బిడ్డ అని మనం ఎవరిని అనుకుంటున్నాం చెప్పండి? జగన్ గారిని. అయ్యో అమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ అమ్మా, రాజీవ్ గాంధీ కేంద్రంలో తల్లి నేను అడిగేది, రాష్ట్రంలో కాదు కదా. రాహుల్ గాంధీ. రాజీవ్ గాంధీ కాదమ్మా, రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారిని మనము దేవుని బిడ్డ అని, అంటే క్రిస్టియన్ గా అన్నటువంటి పరిస్థితి ఇవన్నీ పట్టి దేవుని బిడ్డ వస్తాడు అన్నటువంటి అనుకున్నాము. అయ్యో ఈయన వచ్చేసాడు, అయ్యో రాజ్యాంగాన్ని మార్చేస్తారే, క్రైస్తవులకు గడ్డుకాలం వచ్చేస్తుంది. టెన్షన్ పడుతున్న వాళ్ళు ఉన్నారు లేదా? మనకు తెలియని సత్యం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో మళ్ళీ బీజేపీ వచ్చిందంటే ఏంటి అర్థం? ఆ మాట మళ్ళీ చదవండి. క్రైస్తవులకి ఎవరికి ఇవ్వడం న్యాయమని నాకు తోచునో వాళ్ళకే ఇస్తాను. అంటే వీళ్ళకు వాడే సరి అని దేవుడు అనుకుంటే
వచ్చింది తప్ప. ఓ ఎన్నో అదేదో ఇది ఓట్లు మార్చేశారు, రిగ్గింగ్లు చేసేసారు, పైసలు పనిచేశారు, మందు పోశారు, ఇవన్నీ బయటకు కనపడేవి. అసలు దేవుని రీజన్ లోపలికి ఎక్కడుంది? వెళ్ళిపోయింది. పైనుంది స్విచ్, ఇది మనకు తెలియదు. తెలియకనే ఏం చేశామంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మనం గౌరవించమండి. ఇది చాలా జాడ్యం, ఇది తప్పు, మర్చిపోకండి. రైట్, ఇంకా చదువుదాం. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. 8వ వచనం వరకు ఉన్న విషయాలు అద్భుతమైన ఆణిముత్యాలండి. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాడు. నెబుకద్నెజరు రాజు రాజులకు రాజే. బైబిల్లో మన దానియేల్ గారే మాట్లాడుతూ, రాజా మీరెవరు? రాజులకు రాజు. రాజులకు రాజై ఉన్నారు అంటాడు. అది లోకంలో మనుషులకు రాజులకు రాదు. మరి దేవుడి దగ్గరకు వస్తే ఆయనే ఏమని రాజు. చెప్తున్నాడు? దేవుడు నా దాసుడగు నెబుకద్నెజరు. ఆయన ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి కావచ్చు, కానీ దేవుడికి దాసుడు. నోట్ దిస్ పాయింట్, నేను ఇచ్చాను రా అంటున్నాడు. చెప్పండి, నెబుకద్నెజరు రాజు పరిపాలిస్తున్న పరిపాలన ఎవరిది? దేవుడు. ఎవరిది? దేవుని రాజ్యమే అండి. దేవుడిచ్చింది అంతే. ఎక్కడే గాని అసలు దావీదు గారితో మాట్లాడుతూనే చెప్పిన మాట ఏంటి? సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నీ సింహాసనం స్థిరపరుస్తానన్నాడు కదా. దావీదు గారి రాజ్యమే అట్లుంటే దేవుని రాజ్యం ఎట్లుండాలి ఇక? కాబట్టి మధ్యలో ఎవరు వచ్చి ఇస్రాయేల్ను పరిపాలించినా, ఎవరు వచ్చి మనల్ని, మన రాష్ట్రాల్ని, దేశాల్ని పరిపాలించినా అల్టిమేట్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, అది దేవుడి యొక్క కనుసన్నలలో జరిగినటువంటిదని మర్చిపోకండి. 7వ వచనం, అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతనికి, అతని కుమారునికి, అతని కుమారుని కుమారునికి దాసులై ఉందరు. ఆ కాలము రాగా బహుజనువులు మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందరు. ఏ జనము, ఏ రాజ్యము బబులోను రాజుని నెబుకద్నెజరునకు దాస్యము చేయనొల్ల బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బుద్ధిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు. నెబుకద్నెజరు మాట వినకపోతే నేను శిక్షిస్తానంట దేవుడు. ఆయన మాట వినకపోతే ఏం శిక్షించడం ఏంటండి బాబు? అంటే అది జస్ట్ ఏదో అంటూ ఉంటారే, అప్పుడప్పుడు మాట్లాడుతూ, రాజ్యానికి నిజమైన రాజు ఎవరు అని అంటే రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి అంటారు. విన్నారా? స్టాంప్ అట, జస్ట్ ఒక స్టాంపే రాష్ట్రపతి. పరిపాలన అంతా ప్రధానమంత్రి అని చెప్పినట్టు జస్ట్ ఒక స్టాంప్ లాంటాడు. అంతా పైన ఆపరేషన్ జరుగుతోంది. సుప్రీం హై కమాండ్ ఉంది అక్కడ. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఏమంటారంటే, అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రి అని నిర్ణయిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి అట్లాగా అధిష్టానం నిర్ణయం మేరకు ఎలాగైతే నియామకాలు, ఉన్నటువంటి నియామకాలు ఊడిపోవటాలు జరుగుతాయో అట్లా దేవుడి నియామకం అది. కాబట్టి మధ్యలో రాజ్యానికి వచ్చిన సమస్య ఏది లేదు, ఎక్కడికి ఈ రాజ్యం పోలేదు. ఇది మనం గ్రహించాలి. కనుక ప్రియులరా, పితరుల యుగంలో దేవుని రాజ్యం ఉంది, మోషే గారి యుగంలో దేవుని రాజ్యం ఉంది, క్రీస్తు యుగంలో దేవుని రాజ్యం ఉంది. మర్చిపోకండి. ఇన్ని తెలియక చాలా మంది ఏమంటున్నారు చెప్పండి, వచ్చే పుస్తుంది యేసుప్రభు 2వ రాకడలో అసలు శిశుల రాజ్యం రాబోతుందని మాటలు విన్నారా లేదా? 1000 ఏళ్ల పాలన జరుగుతుంది, అక్కడ నీతి నివసిస్తుంది. ఇప్పుడు ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలు, ఈ అక్రమాలు, ఏమండి, ఈ భయానకమైనటువంటి ఈ పరిస్థితులు
దేవుడు అంటే భయం భక్తి లేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయంటే ఇది దేవుని రాజ్యం లక్షణం కాదట. ఇంకా దేవుడు రాజ్యం స్థాపన జరగలేదు. అసలు ఆయన పరిపాలించడానికి వస్తే పరిస్థితులు ఎట్లా అయిపోతాయి అనుకుంటున్నారు అని మాట్లాడే వాళ్ళు చాలా ఉంటారు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? దీని మీద బాగా రీసెర్చ్ చేసి రండి అంటే నెక్స్ట్కి వచ్చిన అదే మనం దేవుని రాజ్యం వచ్చిందా రాబోతుందా? దేవుని రాజ్యం వచ్చిందా రాబోతుందా అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం తర్వాత కాలంలో చేద్దాం. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి పాఠం ఒకటే శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే దేవుని రాజ్యం అన్నది మధ్యలో ఏమైనా ఏ కాకులో గద్దలో ఎత్తుకుపోయాయా అనేది మనం చూసాం. అది ఏం జరగలేదు. ఇది మనం గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏమండి, ఎక్కడైనా కానీ మధ్యలో నెబుకద్నెజర్ రాజు పరిపాలించినా ఏ రాజులు పరిపాలించినా కూడా అదంతా దేవుడిచ్చిందే, దేవుడి కనసనలో జరిగిందే, ఆయన అధికారం కింద జరిగిందే. ప్రపంచాన్ని పరిపాలించడానికి అన్యుడు వచ్చినా ధన్యుడు వచ్చినా అది దేవుడి చదువే. ఇది మనం గ్రహించాలి. నెక్స్ట్ డే మీన్స్ ఇక రాబోయే సోమవారానికి 22వ తారీఖుకి మనం నేర్చుకోబోయే పాఠం దేవుని రాజ్యం వచ్చిందా రాబోతుందా అండి. ఇప్పటివరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారి సమయాన్ని తీసుకోండి.